హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఎలా ఉన్నారో. సో నాకు వచ్చిన రిక్వెస్ట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిక్వెస్ట్ అండి. హెయిర్ గురించి అడిగారు. నేను నార్మల్గా మొన్న ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆకు అనేది తీసుకొచ్చాను అనమాట. దీన్ని గుంటగలగరాకు అంటారు, బ్రింగ్రాజ్. సో దీన్ని మనం హెయిర్కి యూస్ చేస్తే కనుక సీరియస్గానే రిజల్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీకు డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, ముఖ్యంగా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తెల్ల జుట్టుని నివారించడంలో దీనికి మించిన ఔషధం అయితే అస్సలు లేదు. సో దీన్ని ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పాను నేను. ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ లీవ్స్ అనేవి మీకు పొలాల్లో అట్లా దొరుకుతూ ఉంటాయి. దీన్ని ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఆన్లైన్లో కానీ అమెజాన్లో కానీ ఈ పౌడర్ దొరుకుతుంది. బట్ ఎంతైనా న్యాచురల్ ఇంగ్రీడియంట్ మన చేతులతో మనం కోసుకొచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ చూడండి, నేను ఫ్లేవర్ చూపించడానికి మీకు ట్రై చేసిన కొన్ని తీసుకోవాలి అనుకుంటే ప్లాంట్ ఎక్కడైనా దొరికితే చూపిస్తున్నాను. ఆ చిన్న ఫ్లేవర్ ఉండేవి గుంటగలగరాకు అనమాట. సో ఇవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మీకు హెయిర్ లాస్కి, హెయిర్ ట్రీట్మెంట్కి చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని మనం డిఫరెంట్ వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే దీన్ని మన బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకుంటే చాలన్నమాట. అంత మంచి ఇంగ్రీడియంట్. ఇంకా దించళ్ళని ఇంకా డిఫరెంట్ కర్రీస్ చేసుకుంటూ ఉంటారు వీటితోటి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా తగ్గిపోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట గుంటగలగరాకు. సో ఇప్పుడు మనం హెయిర్కి యూస్ చేస్తున్నాం. దీన్ని హెయిర్ ప్యాక్ లాగా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది పెద్దవాళ్ళు వాడే ఔషధం అండి నిజంగా ఇది. ఎందుకంటే మనకంటే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అయితే అర్థమైపోతుంది. వాళ్ళకి తెలియని మెడిసినల్ ప్లాంటే ఉండదన్నమాట. ఇది మా అత్తయ్య కంపల్సరీ వాడమని చెప్పింది. ఎందుకంటే అంత రిజల్ట్స్ తనకి తెలుసు కాబట్టే చెప్తుంది కదా. సో మీరు చూసారు కదా హెయిర్ ఎంత స్ట్రాంగ్గా హెల్దీగా ఉందో. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అంత బాగుంటుందండి. జస్ట్ లీఫ్ని చూడండి, ఇలా అంటే మీకు బ్లాకిష్గా వస్తూ ఉంటుందన్నమాట. సో అదే మంచి ఇంగ్రీడియంట్ మన హెయిర్ బ్లాక్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం దీన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను. కొబ్బరి నూనెలో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా మీకు పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది తెచ్చేసుకొని దానిలోనే నేను ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు అసలు వాటర్ యాడ్ చేయకూడదు. సో వాటర్ వేసుకోవాలన్నమాట. అదే మామూలుగా హెయిర్ ప్యాక్ అయితే మనం హ్యాపీగా వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే వాటర్ అనేది తగలకుండా ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లీవ్స్ చూసారు కదా, ఏవైతే బాగలేవో, ఏవైతే ఫ్రెష్గా ఉన్నాయో, ఏవైతే అంటే ఇక్కడ చూసారు కదా కట్ అయినట్టు అలా ఉంది కదా, అలాంటి లీవ్స్ అన్నీ తీసేసి మంచి లీఫ్ని నేను కొబ్బరి నూనెలో యూస్ చేయడానికి అన్నీ ప్లక్ చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ ముందు మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత ఆ వాటర్ అనేది లేకుండా చేసుకొని అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకుంటే కనుక మనకి మంచి పేస్ట్ అనేది తయారవుతుంది. సో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఒకరు ఇద్దరు చెప్పినవి కాదు నాకు. నేను కూడా ఇనిషియల్గా ట్రై చేశాను ఇవి. కాకపోతే సిటీకి వెళ్ళిన తర్వాత మనకి ఈ లీఫ్ దొరకడం కష్టమే అనమాట చాలా. సో ఇది దొరికింది కాబట్టి అస్సలు వదులుకోకుండా దీన్ని వెంటనే నేను ఆయిల్ ప్రిపేర్ చేసేసుకున్నాను. అంత మంచి ఇంగ్రీడియంట్, మీకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు చూసారు కదా ఎలా స్ప్రెడ్ చేశానో టవల్ మీద. ఇట్లా లీఫ్ అంతా బాగా కడిగేసి డస్ట్ అంతా పోవాలన్నమాట. దానిలో ఉన్న మురికి అంతా పోవాలి. అది పోయే వరకు కంప్లీట్గా మనము వాష్ చేసేసి చక్కగా ఇలా టవల్ మీద ప్యాడ్ డ్రై చేసేసేయండి. కాసేపటికి ఏమవుతుందంటే దానిలో ఉన్న వాటర్ అంతా పోతుంది. సో కొంచెం కాస్త మనం ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా కాస్త అలా ఒత్తామంటే వాటర్ ఇంకో టవల్ తోటి కానీ లేకపోతే అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒత్తామంటే మిగతా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో దాన్ని నీట్గా మనం తుడిచేసుకొని నెక్స్ట్ మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ గిన్నెలో కూడా వాటర్ లేవు, అలా చూసుకున్నాను చక్కగా. ఎందుకంటే ఆయిల్లో మనం ఇప్పుడు వేసుకోవాలి కదా. ఒక్కసారి గ్రైండ్ చేసేసరికి ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ పొడిలాగా తయారవుతుంది. సో పొడిని మనము ఆయిల్లో బాయిల్ చేస్తాం అనమాట, అంతే. వాటర్ యాడ్ చేయకుండానే వచ్చిన పౌడర్ అనమాట ఇది. చూసారు కదా ఎలా ఉందో, చిన్న పేస్ట్ లాగా ఉంది కదా. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి, ఇలాగే వస్తుంది. వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మీకు ఇలాగే వస్తుంది.
సో ఇది వాటర్ యాడ్ చేయకుండా చేసిందనమాట. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు సో ఈ ఆయిల్ చూపిస్తున్నాను, ఆయిల్ బాటిల్ ఇది. సో పారాచూట్ దండి, ఇది 250 ml అనమాట నేను తీసుకున్నాను. ఈ మొత్తం ఆయిల్ ఆ కొంచెం పేస్ట్కి సరిపోయింది. సో మీ ముందే సీల్ చేస్తున్నాను, చూసారు కదా ఆ బాటిల్ని. సో ఆల్మోస్ట్ 250 ml అనమాట ఇది ఆయిల్ మొత్తం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అంటే హై ఫ్లేమ్లో పెట్టద్దు అసలు ఎప్పుడు. లోలోనే పెట్టాలంటే సిమ్లోనే పెట్టుకొని ఈ ఆయిల్తో పాటు ఆ లీఫ్ను కూడా బాగా మనం ఉడికిచ్చాలన్నమాట. సో చూసారు కదా ఎంత వచ్చిందో ఆయిల్, మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేద్దాము. వెంటనే వేసేసుకోవచ్చు, ఆయిల్తో పాటు లీఫ్ కూడా ఒకేసారి మనకి ఫ్రై అవ్వడం అనేది జరిగిపోతుంది దీనిలోనే. సో ఆయిల్ కాగిందండి లైట్గా. ఇప్పుడు దీనిలో మనం లీఫ్ వేసేద్దాము, అంటే ఏదైతే మనం మిక్స్ చేసుకున్న ఆ పేస్ట్ని వేసేద్దాం. సో చూసారు కదా చిన్న చిన్న బబుల్స్, మనం బాగా ఆ బబుల్స్ అనేవి ఆ నురగలాగా ఉంది కదా అదంతా పోయే వరకు కూడా మనం ఆయిల్ని బాగా హీట్ చేయాలన్నమాట. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి అడిగి చూడండి, మీకే దీని రిజల్ట్ అనేది అంత బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని యూస్ చేసిన తర్వాత, అంటే ఒకప్పుడు డాండ్రఫ్ ఉండేది కాబట్టి అది యూస్ చేసిన తర్వాత తగ్గిందండి అసలు. అంటే దాని ఒక మెడిసినల్ వాల్యూ అనేది అంత ఉంది మనకి తెలియక ఒక్కోసారి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే అవి పనికిరానివిలే అనుకుంటాం, కానీ వాళ్ళు చెప్పేవి ప్రతిదీ వాస్తవమే అండి. మీరు కంపల్సరీ ఈ ఆయిల్ మాత్రం ట్రై చేయండి, మీకు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా తగ్గిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే ఈ ఆయిల్ని క్యారీ చేసుకోవడం, అంటే అలాగే తలలో పెట్టుకొని ఉండడం రోజంతా ఇష్టం లేకపోతే కనుక ఒక 15 minutes వరకు తలలో బాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour అలా వదిలేసి మీరు హెడ్ బాత్ చేసేసేయండి కావాలంటే. లేదు అంటే ఇది డైలీ నార్మల్ మనం కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటామో కండిషనర్ లాగా అలాగే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలా పెట్టుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు కావాలంటే ఒక 1/2 hour ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. కానీ రోజు వాడేలాగా మీరు ట్రై చేయండి దీన్ని, రిజల్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారు కదా కాసేపటికి ఆ ఫోమ్ అంతా పక్కకి వెళ్ళిపోయింది, నురగ్గా ఉంది చూసారా, అది పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఆయిల్ ఈజ్ రెడీ అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూల్ చేసేసేయండి. ఒక 10 to 15 minutes కూల్ అయిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకోవడమే. ఇట్లా ఏదైనా జాలి తీసుకోండి, ఇట్లా దీన్ని ఇట్లా వడకట్టేసుకున్నారంటే మనకి ప్యూర్ ఆయిల్ అనేది బాగా వచ్చేస్తుంది. మీరు చూసినట్టయితే ఆ ఆకు అనేది చూడండి, అక్కడ క్రిస్పీగా అయిపోయింది అనమాట. ఫ్రై చేస్తే ఎలా అవుతుందో సేమ్ అలా అయిపోయింది. అంటే దానిలో అన్నీ మనకి ఆయిల్లోకి వచ్చేసాయి. కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు, మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది అన్ని రోజులు స్టోర్ అనేది ఏం లేదండి, చాలా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఈ ఆయిల్ మనకి. ఎందుకంటే వాటర్ యాడ్ చేయకుండా చేసాం కాబట్టి కొన్ని నెలల తరబడి ఉంటుంది ఆయిల్ మనకి. సో రోజు యూస్ చేసుకుంటూ ఉంటే చక్కని రిజల్ట్స్ ఉంటాయి. ఇది చూడండి మీరు, పౌడర్ ఎలా అయిపోయిందో, ఫ్రై లాగా అయిపోయింది అనమాట. సో ఇలా వచ్చేసేయాలి మనకి. వచ్చేసిందంటే ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా వచ్చింది మనకు అని అర్థం. ఓకేనా?
సో దీన్ని ఇప్పుడు మనం మంచి బాటిల్లో స్టోర్ చేసేసుకొని మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి. కొంచెం కొంచెంగా తీసుకొని రోజు. చిన్న పిల్లలు కూడా యూస్ చేయొచ్చు, పెద్దవాళ్ళు అనేం లేదు, చిన్నపిల్లలు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. సో ఈరోజైతే ఇంతేనండి వీడియో. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు ఉంటానండి. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.